హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ చేసి ఫైనల్గా మేము చిరాల బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. బీచ్ సైడ్ నుంచి అలా నడుస్తూ ఉంటే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగింది. ముందు కనిపిస్తున్న ఇసుక చూసి ట్రిప్ వైబ్ అప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ కొంతమంది సముద్రంలోకి వెళ్తూ ఫిషింగ్ చేస్తూ కనిపించారు. బీచ్ శాండ్లో అలా తిరుగుతూ ఉంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. అలా బీచ్ దగ్గర ఉండడం ఫుల్ రిలాక్స్ మూడ్లోకి తీసుకెళ్ళింది. మేము స్టే చేసిన ఆర్బీ రిసార్ట్స్ నుంచి బీచ్కి వాకబుల్, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరగా ఉంటుంది. బీచ్కి రీచ్ అయ్యాక నెక్స్ట్ లెవెల్ ఫన్ స్టార్ట్ అయింది. బీచ్ శాండ్లో బైక్స్తో స్టంట్ చేసి ఫుల్ జోస్తో టైం స్పెండ్ చేశాం. శాండ్లో అలా బైక్ డ్రిఫ్ట్ చేస్తుంటే తిరగడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. శాండ్లో అలా బైక్ డ్రిఫ్ట్ చేస్తూ తిరగడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. కొంచెం స్పీడ్ పెంచి టర్న్ చేస్తే శాండ్ మొత్తం ఫ్లై అవ్వడం చాలా క్రేజీగా ఉంది. అందరం ఒక్కొక్కరు బైక్స్తో ట్రై చేస్తూ ఫుల్గా శాండ్లో తిరిగాం. బీచ్ శాండ్లో చేసిన స్టన్స్ మాత్రం ట్రిప్లో బిగ్గెస్ట్ హైలైట్ అయింది. ఇది బతుకుంది. మనం మామూలు చచ్చిపోయిన తీసుకుంటాం. 4 మీద పెట్టుకుని మంచిగా బీచ్లో ఏటీవీ రైడ్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆ శాండ్లో తిరిగి అందరికీ బాగా ఆకలేసిపోయింది. సో అప్పుడు మేము బయట నుంచి బ్రేక్ఫాస్ట్ చేసాము. అందరం కలిసి కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాం. సింపుల్ ఫుడ్ అయినా ఆ ప్లేస్లో ఆ ఫ్రెండ్స్తో తింటూ ఉంటే టేస్ట్ ఇంకా డబుల్ అయింది. సో ట్రిప్స్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎక్కువ మెమొరబుల్ ఉంటాయి. సో బీచ్ వ్యూ, మంచి ఫుడ్, క్రేజీ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్. మేము ఒక ప్లేస్లో సెటిల్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. ఎవరు డైట్ గురించి అయితే ఆలోచించలేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటున్నాం. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్గా దోశ, ఇడ్లీ తీసుకున్నాం. కానీ ఆ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫుల్గా విలేజ్ స్టైల్లో ఉంది. చాలా ఫ్రెష్గా అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.